దేశంలో లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఎదురు చూస్తున్న జేఈఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ కు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. ఇటీవలే అందరూ విద్యార్థులు సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని, త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు మాపు విడుదలైతాయని అందరూ ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ ను అక్టోబర్ 31 రాత్రి చివరి నిమిషంలో కేంద్ర ఉన్నత విద్యా శాఖ వారు దీన్ని విడుదల చేశారు. దీని ప్రకారం జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ 1 రాయగోరే విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని అందులో కోరారు. దీని ప్రకారం అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. నవంబర్ 27 రాత్రి 11:50 చివరి టైం ని ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్దేశించింది. తర్వాత దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలను జనవరి 1వ వారం 2026లో కేటాయిస్తారని కూడా ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. జనవరి 21-30 మధ్య 2026 ఈ ఎగ్జామినేషన్ ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షల రిజల్ట్ ని ఫిబ్రవరి 12 తర్వాత 2026 తాత్కాలికంగా తెలియజేశారు. ఈ జేఈఈ మెయిన్స్ కు దరఖాస్తు చేసుకోబోయే ఇంజనీరింగ్ అభ్యర్థులు 3 పేపర్లుగా విభజించారు. అందులో బిఈ బీటెక్ కోర్సు ఎంచుకునే అభ్యర్థులు పేపర్ 1 ఎంచుకోవాల్సి ఉంటుంది. పేపర్ 2A లో వాళ్ళు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ కోరుకునేవారు ఎంచుకోవాల్సి ఉంటుంది. అట్లాగే పేపర్ 2B ప్లానింగ్ విభాగాన్ని ఎంచుకునేవారు ఈ పేపర్ 2Bని ఎంచుకుని దరఖాస్తులో పొందుపరచాల్సి ఉంటుంది. అభ్యర్థులందరూ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ని తరువుగా చదవడం ద్వారా స్వయంగా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే చివరిలో అపార్ గురించి ప్రత్యేకంగా అడుగుతున్నారు. ఈ అపార్ నెంబర్ మీ కాలేజీల్లో ఇది తెలుసుకొని ముందుగా అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా చేసుకుని ఈ దరఖాస్తు ఫామ్ ని ఆన్లైన్ లో ఫిల్ చేయడం ద్వారా అభ్యర్థులు సక్సెస్ఫుల్ గా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 3 పేపర్లు పేపర్ 1, పేపర్ 2A, 2B కూడా ఉదయం ఈవినింగ్ సెక్షన్ లో 2 విభాగాలుగా ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఈ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. 10 నుంచి 200 లోపల కేబీల్లో డాక్యుమెంట్ కానీ ఫొటోస్ కానీ కేబీల్లోనే ఉండాలి. దాన్ని మీరు జేపీజీలో కానీ పీడిఎఫ్లో కానీ వాళ్ళు మెన్షన్ చేసిన విధంగా మీరే ఫోటోలు తీసి ఆ ఫోటోలకి సర్టిఫికెట్ అయితే సర్టిఫికెట్ అని, ఫోటో అయితే ఫోటో అని ఫైల్ నేమ్ ఇస్తేనే అక్కడ వెబ్సైట్ తీసుకుంటోంది. కాబట్టి ఈ విషయాన్ని అప్రమత్తంగా ఉండి ఈ దరఖాస్తును సక్సెస్ఫుల్ గా నింపి వెంటనే జేఈఈ ఎగ్జామినేషన్ కి సన్నద్ధం కావాలని కోరుతున్నాం.